గ్లో టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తానపూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నాణ్యత లేని ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. నిన్న సాయంత్రం విద్యార్థులు తినే చట్నీలో ఎలుక దర్శనం ఇచ్చింది. ఈ విషయాన్ని ఆందోళన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. చట్నీలో బతికున్న ఎలుకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు పలుమార్లు ఆందోళన చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఫుడ్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఇక ముందు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని క్యాంపస్ ప్రిన్సిపల్ తెలిపిన మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయ్యింది. ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడం ఎప్పుడైతే వాళ్ళు అదంతా లేరు మేడం, ఇప్పుడైతే కుకింగ్ జరగట్లేదు మేడం. యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. మీరు గర్ల్స్ హాస్టల్ కూడా చూడండి. బట్ ఎనీవేస్ ఇవన్నీ అవర్ చిల్డ్రన్ ఓన్లీ. దానికి తగ్గ ఏర్పాట్లు ఈ కాంట్రాక్టర్ ఇమీడియట్గా పేమెంట్ కూడా స్టూడెంట్స్ చేస్తారు. పేమెంట్ ఇప్పుడు వాళ్ళే చేస్తారు. అదే అంటారు, వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము సరిగ్గా తినకుండా ఇస్తారు. వాళ్ళు బయటకి ఎలా చేయరు, కొన్ని బయట తిందాం. సంగారెడ్డి కూడా కిచెన్ కావచ్చు, వంట పరిసరాలు చూసేది వాళ్ళు చూపించారు. వాళ్ళు రికార్డింగ్స్ అన్ని ఏం తీసుకుంటారు ఏంటంటే సూపర్వైజర్ ఆయన మెస్ కమిటీ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఆయన మంచిగా అంటే ఇద్దరు ముగ్గురు చేంజ్ అవుతారు, అంటే చేంజ్ అవుతూనే ఉన్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురు అయితే చేంజ్ అయ్యారు. సో మీ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ ని తీసుకోవచ్చా మెస్ కమిటీకి? మీ దగ్గర నుంచి ఒకరిని తీసుకుంటే మీ దాంట్లో మీరే యాక్టివ్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తే ఒకరు మీరు చెప్తే వాళ్ళకి కమిటీస్ ఉన్నాయి, బట్ అది ప్రాపర్ రన్ అవ్వట్లేదు. అంటే అంటే మేము మెస్ కమిటీ చేసినప్పుడు ఒక రోజు ఒకరు చేస్తారు, ఒక గ్రూప్ ఒక 3 days ఇంకొక, బికాస్ వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి చూడాలంటే వాళ్ళు కూడా అసైన్మెంట్స్ ఉంటాయి, చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ ప్రిపరేషన్ని చూస్తారు. బట్ ప్రిపరేషన్ బాగాలేకపోతే వాళ్ళకు కూడా కొన్ని పవర్స్ ఇక్కడ మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫుడ్ పేరు కూడా చెప్పాలి అవసరం లేదా. లైక్ నేను ఇప్పుడు జేఎన్టీయూ కాలేజ్లో స్టూడెంట్ని, నేను ఇప్పుడు 3rd year చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉండలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టండి అని అడుగుతున్నాం అంతే. ఇదే మా ఆరోపణలు. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అంటే అన్న అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు నేను ఎలక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. లైక్ ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురు అని అయితే అడుగుతున్నాం మేము. నా పేరన్నా వరుణ్, 3rd year చదువుతాను నేనైతే, 3rd year CSC. Every day they will send us food, how it is being done, kitchen photo, వండుతున్న ఫోటో అంతా కూడా మేము పైనుంచి అసలు ఇది మీ జాబ్ అండి. మీరు నాకు తెలుసు, నేను కూడా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐ నో దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు us. బట్ వచ్చి తిట్టడానికి లిమిటేషన్స్ ఏం అవసరం లేదు. మీ వాడాన్ని తిట్టడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు. యూ కెన్ ఆల్వేస్ స్కోల్ దెమ్. అండ్ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పీపుల్. మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టచ్చండి వాళ్ళని. వచ్చి నువ్వు ఇలానే తింటావా అని ఆమె గట్టిగా అడిగితే ఇలా చేసేదానికి ధైర్యం ఉంటుందని వాళ్ళకి. వాళ్ళు చేయకపోతే, కుక్ చేయకపోతే వాళ్ళతో క్లీన్ చేయించండి. క్లీన్ చేయడానికి పోయారు మొత్తం క్లీన్ చేయాలి. మోసుకో
వీళ్ళకి పర్మనెంట్ జాబ్ రిమూవ్ పర్మనెంట్ మీకు పని చేయడం ఇష్టం లేదు ఇంట్లో పోయి వేరే పని చేయండి పిల్లల ఆరోగ్యాలతో చెలరాటం అంటున్నారు నిన్న ఉన్నట్టు నిద్రపోతున్నారమ్మా ఏమైనా కొత్తగా చేస్తున్నారా ఎవ్రీడే క్లీన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది బుర్ర పని చేసి మాట్లాడుతున్నావు పని చేసిన మాట్లాడుతున్నావు అసలు పైగా నీకు నవ్వు వస్తుంది నేను మాట్లాడుతుంటే ఇది ఇప్పుడే తీసినారా దీని స్మెల్ చూడండి దీంట్లో వేసుకుంటావు ఎట్లాంటిది అసలు ఎంత దరిద్రమైన కిచెన్ అందరు సూపర్గా నిద్రపోతారని అర్థమైతా ఉంది జీతాలు తీసుకుంటున్నారు నెక్స్ట్కి వెళ్తున్నారు ఏది నువ్వు వంటామనా నువ్వు చూడట్లా